కీర్తనల గ్రంథము Psalms 118వ కీర్తన 118. 25 నేను చదువుతున్నా. I'm reading the verse 25. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. Save now, I beseech thee, O Lord. O Lord, I beseech thee, send now prosperity. అపోస్తల కార్యములు Go to Acts 20వ అధ్యాయము 20th chapter 32వ వచనం. 32. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకు మిమ్మల్ని అప్పగించున్నాను. మీరు అందరూ అనండి అబ్బా. Now say, and now brethren, I commend you to God and to the word of his grace. ఇప్పుడు ఏమైతుందట? Now what we are doing? దేవునికి To God, ఆయన కృపా వాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. హ్యాండ్ ఓవర్ చేసేసిండు. to word of his grace I hand you over. ఇట్లా హ్యాండ్ ఓవర్ చేయబట్టి Because of handing over like that, ఇక్కడ ఏం జరుగుతుందంటే, what is happening? అరే చూడండి ఎంత బాగుందంటే ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయుటకును And he is able to build you up. పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తివంతుడు. To give you an inheritance among all of them who are sanctified. ఈ రెండు వాక్యాలు కలిపి చెప్తున్నా. I am telling you these two verses. యెహోవా దయచేసి రక్షించు, Oh Lord, I beseech thee, save me now. దయచేసి అభివృద్ధి కలగజేయి. Oh Lord, I beseech thee, send now your prosperity. ఇది దావీదు యొక్క వర్షన్. This is David's version. అయితే పౌలు మన ఫేవరెట్, మనం ఈయన బిగ్ ఫ్యాన్ కదా. ఈయన వర్షన్ ఏం తెలుసా? Now what Paul, our favorite person, is saying? ఇప్పుడట, Now, ఇక టైం వచ్చింది కాబట్టి, now the time has come. ఇప్పుడు దేవునికి, Now to God, ఆయన కృపా వాక్యానికి మిమ్మల్ని అప్పచెప్తున్నా. I am handing over to the word of grace. అందుకే దేవుడు ఏం చేస్తాడట? That's why what God is doing. మీ లోపల క్షేమాభివృద్ధిని కలగజేస్తున్నాడట. That's why God is able to build you and edify you. మీకు ఫిబ్రవరిలో అభివృద్ధి గురించి చెప్పా. I told you in February about ఇప్పుడు కొంచెం ఫెయిత్ లెవెల్స్ పెంచుతూ క్షేమాభివృద్ధి గురించి చెప్తున్నా. Now I am increasing your faith for edification. ఈ యొక్క క్షేమాభివృద్ధి ఎలా ఉంటదంటే, Your building up or the edification, now it is going to be పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించడకు. అంటే ఇక్కడ చూడండి, మీకు అర్థం కాదు ఇది. పరిశుద్ధపరచబడ్డారుగా మన పితరులందరూ కూడా. See, being sanctified means all our forefathers. అంటే పరిశుద్ధపరచబడ్డ వాళ్ళు ఎవరండి? Who are these who are sanctified? మన పితరులు. Our forefathers. వారిలో ఉన్న స్వాస్థ్యాన్ని, The inheritance that they have. అంటే మీ నాన్న ఆస్తులు నీకు వచ్చినాయి చూడు. See, your father's property, you got it. అట్లనే మీ పితరులు, మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులలో స్వాస్థ్యము, ప్రాపర్టీస్, హీలింగ్, మిరకల్స్, సూపర్ న్యాచురల్ ఇవన్నీ వాళ్ళ లోపలనే కదా. ఆ స్వాస్థ్యాన్ని మొత్తము కూడా ఈ కృపా వాక్యానికి అప్పచెప్పిన కారణాన్ని బట్టి అవన్నీ దేవుడు మనకు అనుగ్రహించడానికి దేవుడు శక్తివంతుడట. God is able and is powerful to give that all the inheritance that our forefathers like Abraham, Isaac, Jacob, everything of theirs to come upon your lives. అంటే అబ్రహాం యొక్క బ్యానర్ కింద మనం ఉన్నాం. We are under the banner of Abraham. మనం ఇస్సాకు, యాకోబు అనే బ్యానర్ కింద ఉన్నాం. We are under the banner of Isaac and Jacob. దాంట్లో ఉన్న అన్ని కూడా మన లోపలికి రావడానికి, వాళ్ళలో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా మనకి ఇవ్వడానికి, మనని బట్టి కాదు. దేవుడు శక్తివంతుడు కనుక దేవుడు ఈ పని చేస్తాడట. ఎందుకొరకంటే ఆయన శక్తివంతుడు కాబట్టి ఆయన తన పితరులు, మన పితరులో ఉన్న మన యొక్క ఫోర్ ఫాదర్ యొక్క బ్లెస్సింగ్స్ అన్ని కూడా మనకు అనుగ్రహించడానికి ఈ కృపా వాక్యానికి పౌలు మనల్ని అప్పచెప్పిండట. See, all the blessings that our forefathers have, as we are under the banner of Abraham, God is able and is powerful to give every blessing that he has given to our forefathers. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, దానియేలు వీళ్ళంతా కూడా రాజుల్లాగా బతికిళ్ళు భూమి మీద. See, this Abraham, Isaac, Jacob, David, they lived as kings on this earth. దేవుడు అంటే రాజులను తయారు చేసండి ఈ భూమి మీద. God has made them as kings. నువ్వు ఏమి వాక్యాలు వినాలంటే, What kind of words you should listen? నువ్వు రాజుగా, రాణిగా, దేవుని యొక్క శక్తి చేత నింపబడే వాక్యాలు ఇట్లాంటివి విన్నప్పుడు నువ్వు రాజులాగానే అయిపోతావు, రాణిలాగానే అయిపోతావు. అట్లాంటి ఆలోచనలే కలిగి ఉంటావు. అట్లాంటి చిత్రపటాన్ని నీ లోపల కలిగి ఉండు. ఒక హార్స్ ఉంది, దాని మీద కూర్చున్నావు, ఒక రాణిలాగా, ఒక రాజులాగా ఉన్నావు. నువ్వేం చెప్తావు అది జరుగుతుంది. నిన్ను జయించేది ఏది లేదు. అట్లాంటి ఒక ట్రమెండస్ హీరోగా, ఫెయిత్ హీరోగా నిన్ను నువ్వు ఇమాజినేషన్ ని మార్చుకో.
You have to change your imagination. Imagine as if you are sitting as a king on a horse. Imagine yourself dressed as a horse. Imagine, take that picture within you in your spirit. ఇక్కడ దేవుడు చెప్తాడు మరి రాజులను తయారు చేసిండు. ఈ మెసేజ్లో రాజుల్లాగా మనమే రాజులం, ఒరిజినల్ రాజులం. We are the original kings. That is what the Bible is saying. దాన్ని గ్రహింపు తీసుకో. Take that understanding. మోటివేట్ అయిపో. Get excited. చెప్పుకో నోటితోటి. Tell it with your mouth. అంటే దేవుడు వచ్చేదాకా రాజులాగా బతుకు. Till Jesus comes, live like a king. Yes. ఆమేన్. Amen. అంటే మిర్రర్ ముందుకు వెళ్ళినప్పుడు ఒక రాజులాగానే నువ్వు కనబడాలి. When you go out anywhere, you should be looking like a king. అంటే మీరు మీ ఫెయిత్ హీరోస్ అంటే మీరు ఏం తెలుసా? If you are the faith heroes means what? దాని మీనింగ్ ఏదో చెప్తాను. Do you understand the ఒక meaning? మనిషి ఫెయిత్ హీరో అంటే ఏంటంటే A man who is a faith hero is లేని వాటిని ఉన్న వాటిగా పిలుస్తాడు, మృతులను సజీవులుగా పిలుస్తాడు. the man అద్భుతాలు దేవుని కానించి పొందుతాడు, ఆశ్చర్య కార్యాలు చూస్తాడు. ఎందుకోసం అంటే నీ లోపల ఫెయిత్ అనే సీడ్ ఉంది కనుక దాంతో మిరకల్స్ పట్టుకొని వస్తావు కాబట్టినే నిన్ను నేను ఫెయిత్ హీరో అని పిలుస్తున్నా. See, who is a faith hero? Did you understand? Understand this. The one who calls those things that do not exist as though they exist. The one who can bring miracles, healings, wonders upon their lives. That is the faith hero. అందుకే పరిశుద్ధులలో ఉన్న ఆ స్వాస్యం మొత్తం కూడా నీ దగ్గరికి వస్తుంది. All the inheritance of all the saints is coming to you. దేవుల్లో ఉన్నాయి, వాళ్ళలోకి వచ్చినాయి, వాళ్ళలో ఉన్నాయి, నీ లోపలికి వస్తున్నాయి. What is in the God came to them and from them it is coming to you. అవన్నీ కూడా నువ్వు స్వీకరించాలి. Now you have to accept it, receive it. నీకు డైనింగ్ టేబుల్ మీద అన్ని పెట్టున్నాయి. Everything is laid before the dining table for నువ్వు you. ఏం తింటావు, ఎంత తింటావు అన్నది నీ ఇష్టం. అది How much you want to eat, what you want to eat is how is your. నువ్వు ఎంత నమ్మితే అంత మచ్ మోర్ దెన్ ఎనఫ్ గా ఎస్టాబ్లిష్ అయితేనే ఉంటావు. As much as you believe, so much you will be established. నువ్వు చూసేది రియల్ కాదు, రియల్ ఏదో దేవుడిని అనుగ్రహించబోతున్నాడు, అది రియల్. ఇప్పుడు నువ్వు చూసే టెంపరీ రియల్ కాదు, అసలైన రియల్ నీ జీవితంలో బయలుపరచబడబోతుంది. అదే అసలైన రియల్. What you see now is not real, but what is real, God is going to see it and manifest in your lives. చేతుల పైకి లేపు, చేతుల పైకి Lift up your hands. చెప్పండి, మేమందరం రాజులము. Say we are all kings. మేమందరం రాజులము. We are all kings. రాజుకు ఇల్లు ఉంటుంది, రాజుకు కారు ఉంటుంది, రాజుకు రాణి ఉంటుంది. అర్థమవుతుందా మీకు? Are you understanding? స్లేవ్స్ కాదు మనం. We are no more slaves. మనీ కింద కూడా స్లేవ్స్ కాదు మనం. We are not slaves for money also. మనీ కూడా మనం రాజులమే. We are the kings for money. అందుకే మనం మాట్లాడితే మనీ కూడా వింటది. When we talk, even money will listen. అందుకే మనం పిలిస్తే మనీ కూడా వస్తది. When we call, even money will come. ఎందుకంటే మనీని మనము స్లేవ్స్ కింద, మనీ మనం చూడదు, మనం కింగ్స్ లాగా చూస్తుంది కనుక. అందుకే ఆ బట్టల షాప్లో పెడతారు కదా, రాజు ఎప్పుడు బార్గెన్ చేయడానికి. ఆడు చూడు ఎంత తెలివి ఉందో. Now did you understand? టైటిల్ ఇచ్చిండు రాజు అని, నువ్వు అక్కడ రాజు అనుకుంటావు కాబట్టి బార్గెన్ చేయడు రాజు అంటే దాంట్లో డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి. అట్లా అర్థమైందా? అంటే మన ఉద్దేశం ఏంది, పైసలు ఎక్కువ ఉన్నాడు రాజు. అట్లనే బైబిల్ చెప్తుంది, దేవుని ఆశించము నువ్వు రాజువే. అందుకే నీ దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుంది, మనీ ఎక్కువ ఉంటుంది, ఆరోగ్యం ఎక్కువ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, ఇల్లులు ఉంటాయి, కార్లు ఉంటాయి, బిల్డింగ్ ఉంటాయి. నువ్వు ఏది అనుకుంటావు అవన్నీ ఉంటాయి. ఎందుకంటే యు ఆర్ ఎ క్రిస్టియన్, యు ఆర్ ఎ గాడ్ చైల్డ్. సర్వోన్నతుడైన దేవుని యొక్క కుమార్తె. నీ యొక్క పితరులు, మన యొక్క ఫోర్ ఫాదర్స్ వాళ్ళంతా ఇట్లానే ప్రాస్పర్ అయ్యారు, మనం కూడా ఇట్లా ప్రాస్పర్ అవుతాం. See, all our forefathers prospered in this way. You will also prosper, because a person who is a king has everything that he needs, and he commands and he rules and reigns over it. చెప్పుకో, నేను రాజుని. Say, I am a king. దేవుడు అట్లనే చేసిండు నన్ను. God made me like that. అందుకే నేను ఈ యొక్క ప్రొఫెటికల్ మెసేజ్ వింటున్నా. I am listening to these prophetic messages. నేను అట్లనే బ్లెస్ అవుతున్నా. I will be blessed like that. ఒక మోటివేషన్ చెప్తా వినండి. Now listen to this ఒక motivation. పెయింటర్ One painter, చాలా అందంగా పెయింట్ చేసేవాడు. he painted it very beautifully. మంచి మంచి సీనరీస్ పెయింట్ చేసేవాడు. జిఎస్ యొక్క పెయింట్స్ కూడా వేసేవాడు. He painted even Jesus pictures డే also. అండ్ నైట్ హార్డ్ వర్క్ చేసేవాడు. He was working day and night, hard work. ఒక్కడు కూడా అమ్ముడు పోట్లే. Not one was getting sold. వైఫ్ దగ్గరకు వచ్చి చెప్పినారే ఒక్కడు కూడా అమ్ముడు పోట్లే అని. Not one thing is sold. చాలా సాడ్ గా ఫీల్ అయ్యారు. He felt very sad. అయితే వాళ్ళ వైఫ్ చాలా బిలీవర్. Wife is a believer. ఆమె ప్రేయర్ చేస్తూ వచ్చింది. She was praying. దేవుడు ఒక మాట చెప్పిండు, God told, మీ హస్బెండ్ యొక్క పెయింట్స్ అన్ని కూడా అమ్ముడుపోతాయి అని. all your paints will be sold. ఒక్కసారి నిజంగా జరిగి చెప్తున్నా 10 కోట్ల బిజినెస్ వచ్చింది. At the stretch she got 10 crores of business. ఇది చెప్తున్నా, I am telling you. ఇప్పుడు ఒక్కసారి నీకేదో గ్రేట్ గా మూమెంట్ కాబోతుంది. At the stretch something great is going to happen.
Amen, amen, amen. జరగలే అంటే ఒక్కరోజు జరిగింది. ఎట్లా జరిగింది అంటే 10 కోట్ల బిజినెస్ వచ్చింది. Till now you said nothing, it was not getting done, not getting done. అన్ని అమ్ముడు పోయినాయి. At this church all the paintings were sold. వీని లైఫ్ మొత్తం మారిపోయింది. His life transformed. వేసుకునే బూట్లు మారినాయి, తల దూసుడు మారింది, బట్టలు మారినాయి, జీవితం మారింది, అన్ని మారినాయి. మనకు ఒక అద్భుతకరం వచ్చింది. ఇన్ని మారినాక భార్యను ఎందుకు మారవద్దు, మారసేత్త అయిపోద్దుగా అనుకున్నాడు. Everything changed in him. He thought everything changed. Why not I change my wife also? ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని మారవకండి, భార్యను భర్తను కూడా మారవకండి. ఉండండి అట్లా, ఏం కాదు. ఈ రెండే నీ జీవితంలో మారని, ఏదైనా మార్చుకో. You change anything except your husband and God. ఇక్కడ ఏం జరుగుతుందంటే, What is happening? వాడికి థాట్ వచ్చింది, వైఫ్ను మార్చేస్తే బెస్ట్ గాని. Song came, if it is better to change my wife. అప్పుడు దేవుడు God డైరెక్ట్ గా వీనికి అపేర్ అయ్యాడు. God appeared to that man himself. దేవుడు చెప్పాడు, నీ బిజినెస్ మొత్తం తీసేస్తాను రాబాయ్, I'll remove all your business. నీ మనీని మొత్తం కూడా తీసేస్తాను. I'll take away all your money. నీ వైఫ్ బిలీవరు, Your wife is a believer. నీకోసం ప్రేయర్ చేయబట్టే నేను ఇక్కడికి నిన్ను కరుణించి 10 కోట్ల బిజినెస్ తెచ్చిన. See, because your wife is a believer and because of her prayer, I gave you all these blessings. అన్ని పోయి జీరో అయ్యాడు. Everything he lost. అప్పుడు మళ్ళీ వైఫ్ దగ్గరే ఉన్నాడు. He went back to his wife. కొన్నిసార్లు దేవుడు Sometimes ఇట్లా ఉంటాడు, సమస్యలు రాకుండా. నేను కెమెరా ముందు ఉన్నట్టు, as I'm before the camera, he'll కానీ be like మీరు that. గుర్తుపెట్టుకోండి, నన్ను నమ్మండి కూడా. You have to believe it also. ఇప్పుడు ఆడ సమస్య ఉంది, There's a problem there. ఇక్కడ దేవుడు ఉన్నాడు, Here God is there. వెనకాల మనం ఉన్నాం. We are there behind. ఈ సమస్యకు మనకు మధ్యలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఏ సమస్య వచ్చినా దేవుని దాటరాదు కాబట్టి దేవుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. Because God is before us, no problem can cross and come to us. కొన్నిసార్లు ఓవర్ యాక్షన్ ఎక్కువైందిగా మనుషులకు. People have some overaction. మంచిగానండి ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు. Overaction people. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు, Then what God is saying? ఒక్క నిమిషం ఇట్లా జరుగుతాడు. For a second he will ఇప్పుడు అది move. డైరెక్ట్ అయింది. Now you are facing a ఇక problem. చూసుకో, కిందికి మీదికి, కిందికి మీదికి, కిందికి మీదికి, కిందికి మీదికి, పైనుంచి కిందికి, కింది నుంచి మీదికి, ఇక స్టార్ట్ అవుతాయి. డైరెక్ట్ అయినాయి కదా ఇప్పుడు లైన్ లీడ. Now it is direct problem and the person. మనకు అర్థమైపోలే వీనికి ఏదో అవుతుంది ఇప్పుడు అని. Now we should understand something is అక్కడ happening. స్టార్ట్ అవుతుంది కదా, There everything will start. తర్వాత మళ్ళీ కొద్దిసేపు అయినాక After some time, మళ్ళీ ఏం చేస్తాడంటే, again what he సర్లేరా నాన్న ఇక నువ్వు పడ్డదాన్ని చాలని మళ్ళీ మధ్యలోకి వచ్చేస్తాడు. again God will say, okay, అన్ని enough of మారిపోతాయి. it. అప్పుడు మళ్ళీ చెక్కులు వస్తూ ఉంటాయి, డబ్బులు వస్తూ ఉంటాయి, అన్ని ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఫేవర్ బ్రదర్, టెస్ట్ మనీ బ్రదర్, హ్యాపీ బ్రదర్, గ్లోరీ బ్రదర్, మళ్ళీ మంచిగా ఉంటారు. Then మళ్ళీ ఎప్పుడో ఒకసారి ఇట్లా జరుగుతాడు కనుక గుర్తుపెట్టుకో, జరగడానికి జరుగుతాడు నన్ను నమ్ము. మళ్ళీ స్ట్రైట్గా వస్తూ ఉంటాడు. ఎందుకోసం అంటే అదంతే సిస్టమ్. The system is like నీకు ఇంకా that. అర్థమయ్యే భాష చెప్తా. To make you understand more, నువ్వు నీ బేబీ ఏడ్చేటప్పుడు పాల పీక తీసి నోట్లో పెడతావు కదా, you will put one nipple inside the mouth. అంటే తీసి పెట్టగానే తాగుద్ది ఏంద్రా నిశ్శబ్దమైందని మళ్ళీ తీస్తావు. మళ్ళీ మళ్ళీ పెడతావు. ఎందుకోసం అంటే కంటిన్యూగా పాలు తాగితే డైజెషన్ కాదు, పిల్లకి మంచిది కాదు. అప్పుడప్పుడు తీస్తేనే ఆ ఉన్న పాలు కరెక్ట్ బాడీకి సరిపోతాయి. అట్లనే దేవుడు కూడా మనిషిని నడిపించడు కాదు, మోల్డ్ చేసుకుంటూ ఉంటాడు, ఫెయిత్ పెంచుతూ ఉంటాడు, క్యారెక్టర్ పెంచుతూ ఉంటాడు, విజ్డమ్ పెంచుతూ ఉంటాడు, ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటాడు, ఎన్లార్జ్ చేస్తూ ఉంటాడు, హంబుల్నెస్ నేర్పుతూ ఉంటాడు, హైయర్ లెవెల్ తీసుకుపోతూ ఉంటాడు. సమేదో దేవుడు తనకిష్టమైన బంగారు పాత్రలుగా నిన్ను మార్చేసుకుంటూ ఉంటాడు. Just as you treat your baby, when they're crying, they put a nipple, and after some time you remove, because the baby cannot digest. In the same way, God also, He will keep molding you, He will be building you, He will protect you, He will supply, He will do everything. దేవుడు ఏం చేసిండు, చేతులు పెట్టిండు, God laid His hands, వారిని ఆశీర్వదించిండు. God blessed them. చేతుల యొక్క పవరు, దేవుని యొక్క చేతుల్లో పవర్ ఉంది. There is power in God's hands. దేవుని యొక్క మాటలో పవర్ ఉంది. There is power in God's word. అందుకే That's why ఇస్సాకు యాకోబుని ఆశీర్వదించి, that's why Isaac blessed Jacob. చేతులు పెట్టంగానే When he laid his hands, దీంపబడ్డది. he was blessed. అది చూసిండు కదా యాకోబు. Jacob saw it. అందుకే యేసఫ్ యొక్క పిల్లలు వేశారు కదా, That's why he took Joseph's children. మనిషి ఎఫ్రాయిములను కూడా సేమ్ అంటే తాత అనుకో వాళ్ళకు, ఎవరికి మనిషి ఎఫ్రాయిములకు, మన భాషలో He's the grandfather for Manasseh Ephraim. మన రిలేషన్ చెప్పాలంటే అంతే కదా. Yeah. ఇప్పుడు ఆయన ఏం చేస్తానంటే What he did? సేమ్ అంతే, అక్కడ కూడా అదే జరిగింది. He did the same way. ఎఫ్రాయిమును ఎక్కువగా దేవుడు బ్లెస్ చేసిండు మనిషి కంటే కూడా. God blessed Ephraim more than Manasseh. ఎఫ్రాయిముని చెయ్యి నేను విడువ అంటాడు.
Ephraim, I will not leave my hand. అందుకే చేతులు ఇట్లా రివర్స్ పెడతాడు, క్రాస్ లాగా పెడతాడు. He will cross his hands and bless them. పాపం యోసేపు అనుకుంటాడు కదా, Joseph will think, ఓ డాడీ డాడీ నాన్న యాకోబు, oh daddy Jacob, వీడు పెద్దోడు వీడు చిన్నోడు అంటే ఆగురా నాకు తెలుసు, నాకు జరిగింది ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతుంది. Arey, what took place for me, the same thing is repeating. I know what I am doing. వాళ్ళ అమ్మకు దేవుడు చెప్పిండు కదా, The mother was told by God. ప్రపంచంలో ఎవ్వరికి తెలియని సంగతులు రిబ్కాకు లేడీస్ కు తెలుస్తాయి. What everybody? Nobody knows. Rebecca will know. Ladies will know. తెలియదు, వాళ్ళ భర్త కూడా తెలియదు. Even the husband doesn't know. కడుపులో ఉన్నప్పుడు దేవుడు ఆమెకు ఒక్కదానికే చెప్పిండు. God told only to her when the children were in the womb. ఏమని చెప్పిండు, పెద్దోడు చిన్నోనికి దాసుడైతాడు. The elder will be a slave to the younger. వానికి అన్నం పెట్టేది వీనికి అన్నం పెట్టేది. She would feed the younger one more than the elder. చిన్నోడు రాగానే ఏమో అయ్యేది లోపల. Something would happen to the younger one. పెద్దోడు అంటేనేమో తండ్రికి బాగా ఇష్టం. The elder one was loved by the father. నాకైతే ఇది తెలియదు, నా పిల్లలు ఇద్దరు నాకు రెండు కళలా అని. I don't have that partiality. My both children are two eyes for me. కానీ ఇక్కడ అసలు జరిగింది మరి దేవుడు చేసి. But here God did like that. అయితే ఇక్కడ చూడండి, Now listen. పెద్దోడు బాగా వేటాడుతాడు. The elder one is a hunter. కుకింగ్ బాగా చేస్తాడు. He cooks well. అందుకే మగవాళ్ళు కుకింగ్ చేస్తే అనొద్దు, కానీ ఆడవాళ్ళ కంటే బాగా చేస్తారు. If men are able to cook, they can cook better than women. అయితే ఇక్కడ దేవుడు మాత్రము రిబ్కాకు ఒక్కదానికే చెప్పిండు. God told only to Rebecca. పెద్దోడు చిన్నోడికి ఆ చిన్నోడే అసలైన హీరో అని చెప్పిండు. He told the younger one is the hero. పెద్దోడు దాసుడైపోతాడు చిన్నోనికి. The elder will be a slave. కానీ గుర్తుపెట్టుకో, యాకోబు యొక్క రెవల్యూషన్ తెలియక ఎంత 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 భయపడ్డాడో, ఏమైపోతుందని. Jacob did not know the revelation and he was always thinking, what is happening to me? తల్లి పూజ చేసింది నెట్టింది, పోరాయం కాదు పో. అట్లనే దేవుడు తన వాక్యాన్ని నా లోపల నుంచి నీ లోపల పూజ చేస్తాడు. నువ్వు ప్రాస్పర్ అవుతావు. The mother was encouraging and pushing Jacob that he will prosper. In the same way, my words, and I am encouraging and pushing you that you will prosper. Hallelujah. అర్థమైందా? Did you understand? అందుకే ఖాళీగా ఉన్నప్పుడు నెట్ ఓపెన్ చేసి మంచి మంచి ఇల్లులు చూడండి. See nice things, see nice houses. ఆడపిల్లలు, గర్ల్స్, ఉమెన్స్ మంచి గోల్డ్ చూడండి. See good gold items. హౌసెస్ చూడండి. See nice houses. అవి చూసి ఆశపడండి. Desire it. దేవుని అడగండి. Ask God for it. దేవుడు అడిగితే అన్నిటిని కూడా విడుదల చేస్తాడు. If you ask, God will release everything for you. Praise the Lord. Praise the Lord. నేను విస్తరిస్తున్నా. Say I'm increasing. చెప్పాలి ప్రతి ఒక్కరు, నేను విస్తరిస్తున్నా, I'm increasing. నేను అభివృద్ధి పొందుతున్నా, I'm multiplying. యేసు నామములో నేను రిలీజ్ చేస్తున్నా. In the name of Jesus, I release it. నీ యొక్క ఒడిలో దేవుని యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా రిలీజ్ అయ్యేటట్లు డిక్లేర్ చేస్తున్నా. I declare that God's blessing shall come into your bosom. అణచి కుదిలించి దిగజారే నిండు కొలతతోటి దేవుడు ఈ రోజు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. God is going to bless you with the measure of pressed down, shaken together and running over. కింగ్డమ్ ఫోర్స్ నీ లైఫ్ లో పని చేయబోతుంది. Kingdom force is going to operate. ఫోర్ డైరెక్షన్ నుంచి దేవుని యొక్క ఫేవర్ నీ మీదకి రిలీజ్ కాబోతుంది. From four directions, God's favor is going to work for you. ప్రతి పర్సన్ నుంచి దేవుడు గుడ్ టెస్టిమనీని రిలీజ్ చేయబోతున్నాడు. From every person, good testimony is coming. నీ లైఫ్ లో నీకు జరగనదంటూ ఏది లేకుండా దేవుడు ఈ టైం ని ఫిక్స్ చేస్తున్నాడు. నీ ఫ్యూచర్ లో ఎవ్రీ డే చెప్తావు, నేను ఆశీర్వదించబడుతున్నా, బ్లెస్ అవుతున్నా అని. Every day you're going to say, I am blessed. చూడండి దేవుని యొక్క బిడ్డలారా, Dear children of God, దేవుని యొక్క హెవెన్ ఫోర్స్ అనేది ప్రతి ఒక్కరి కోసం సూపర్ న్యాచురల్ గా రిలీజ్ కాబోతుంది. God's heaven's force is going to be released supernaturally for everyone and work for you. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించాడు. God blessed everyone. ఇక వాళ్ళ మీద ఏ శాపం పని చేయదు. So curses cannot operate upon them. ఎప్పుడు నువ్వు చనిపోయేంత వరకు నీ మీద ఆశీర్వాదమే నీ మీద పనిచేస్తుంది. Till you die, it is only blessing that will work for you. ద్వితీయోపదేశకాండం 33:29 ఈ విధంగా ఉంది. In Deuteronomy 33 it says like this. ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. O Israel, how great is your fortune. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. The one who is saved by God, Jehovah, who can be compared to him? ఆయన నీకు సహాయకరమైన కేడెము. He is your helping
1. నీవు ఉన్నత స్థలములను తొక్కుదు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. You will trample, you'll tread on high places. నేను ప్రాఫెసీని రిలీజ్ చేస్తున్నా. I am releasing a prophecy for you. పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ఈ రోజు నీ మీదకి నేను ప్రాఫెసీని రిలీజ్ చేయబోతున్నా. I release prophecy for you. నువ్వు ఎక్కడ ఉన్నా దేవుడు నిన్ను ఉన్నత స్థలములలో నిలబెట్టి మౌంటైన్ టాప్ లో సూపర్ న్యాచురల్ గా ఉండేటట్లు దేవుడు నిన్ను ఫిక్స్ చేయబోతున్నాడు. Wherever you are, you'll be on a mountain top experience. నువ్వు మౌంటైన్ టాప్ లోనే ఉండేటట్లు నేను ఫిక్స్ చేస్తున్నా నిన్ను. I fix you on the mountain top. నీ హెల్త్ లో, వెల్త్ లో, ఫైనాన్సెస్ లో, ఎవ్రీ ఏరియాలో కూడా దేవుడు నిన్ను ఒక రాకెట్ లాగా ముందుకు దూసుకొని వెళ్ళేటట్లు చేస్తున్నాడు. In health, wealth, every area, God is taking you like a rocket forward. అర్థమవుతుందా? చెప్పు, నేను రిసీవ్ చేసుకుంటున్నా. Say, I receive it. నాకు కనబడబోతుంది. I am going to see it. నేను విశ్వాసంతో చూస్తున్నా. I see it by faith. నేను విశ్వాసంతో చూస్తున్నా. I see it by faith. అద్భుతాలు నీ లైఫ్ లో కనెక్ట్ కాబోతున్నాయి. Miracles are going to get connected for you. ఎవ్రీ డే నువ్వు లేవగానే చెప్తావు, ఈ రోజు నాకు అద్భుతం రెడీగా ఉన్నది. Every day when you wake up, you shall say, the miracle is waiting for me today. నువ్వు లేవక ముందే నీ డోర్ ముందు మిరకల్స్ రెడీగా ఉన్నాయి, నాక్ చేసి నీ లైఫ్ లోనికి ఎంటర్ అవ్వడానికి. Before you wake up, only the miracles are knocking at your door. అర్థమవుతుందా? చూడండి, సంఖ్యాకాండం 22 అధ్యాయం నుంచి 24 సింపుల్ గా నేను చెప్పేస్తున్నా. According to Numbers 22 chapter, we'll see. సంఖ్యాకాండం 22 అధ్యాయం నుంచి 24 వరకు అక్కడ మనం కొన్ని క్యారెక్టర్స్ చూస్తాం. We see some characters here in Numbers 22 onwards. చూడండి, దేవుని యొక్క పిల్లలు, అక్కడ ఇశ్రాయేలీయులు విస్తరించినట్లు ఆ యొక్క మోయాబు రాజు అయినటువంటి బాలాకు చూస్తాడు. The king Balak has seen that Israelites have increased a lot. మోయాబీల రాజు అయినటువంటి యొక్క బాలాకు ఇజ్రాయెల్ విస్తరించేదాన్ని చూడలేక, because he could not tolerate to see them increase so much, ఏ విధంగానైనా వీళ్ళని శపించాలి. he thought, however, we have to curse them. ఏ విధంగానైనా వీళ్ళని నేను కర్స్ చేయాలి. We have to curse them. వీళ్ళ బ్లెస్సింగ్ అనేది ముందుకు రావడానికి వీలేదు. No way their blessing shall come forward. ఎందుకంటే వీళ్ళు ఆశీర్వాదంతో నన్ను ఓవర్టేక్ చేస్తారేమో. They may overtake me by their blessing. సో ఇప్పుడు ఏం చేయాలంటే, now what we have to do, ఇజ్రాయెల్ని శపించడానికి అతనికి పవర్ లేదు. he has no power over to curse Israelites. ఎందుకోసం అంటే దేవుడి యొక్క జనాంగమైనటువంటి యొక్క ఇజ్రాయేలీలు బహుగా విస్తరించారు. because the Israelites have increased so much. అందుకోసమనే వాళ్ళని శపించడానికి వాళ్ళ దాంట్లో నుంచి ఒక ప్రవక్తని ఇన్వైట్ చేస్తాడు వచ్చి శపించడానికి. so he calls one prophet to curse them. ఆయనే బిలాముని మనం చూస్తాం. చూడండి, ఈ యొక్క బిలాముని ఏమని పంపిస్తాడంటే, నువ్వు దయచేసి వచ్చి నేను ఎవరినైతే నేను శపించాలని చెప్తానో నువ్వు వచ్చి వాళ్ళని శపించాలి. So King Balak says, I am going to show you the group of people, you have to curse those people. అయితే నిజంగానే ఈ యొక్క ప్రవక్త నిజంగా దేవుని దగ్గర నుంచి ప్రాఫెసీ తీసుకొని నిజంగానే వెళ్ళడానికి రెడీ అవుతాడు. So he is waiting to take the word from God to curse those people. అయితే గమనించి ఇతడు వెళ్తున్నాడు, కానీ దేవుడు చెప్పినట్లుగా ఇతడు వాళ్ళని ఆశీర్వదించడానికి వెళ్ళట్లేదు. కానీ but though he is going, he is not able to go to bless ఆ రాజు ఏదైతే చెప్తున్నాడో దాన్ని బట్టి వెళ్తున్నాడు. he is going because the king has asked them to come. అందుకని చూడండి, ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క బిలాము విషయంలో, so what God did for this prophet, ఇశ్రాయేలుని శపించడానికి యొక్క బిలాము రెడీ అయి వెళ్తున్నప్పుడు, when Bilam got ready to go to curse our Israelites, దేవుడు బిలాం గురించి తెలుసు దేవునికి. God knows about Bilam. ఆల్రెడీ ఇజ్రాయెల్ ఆశీర్వదించబడిన వారు, already Israelites are blessed, వాళ్ళు విస్తరిస్తున్నారు, they are increasing. కానీ యొక్క బిలాము యొక్క నోట్లోంచి వచ్చేటువంటి ఆ ప్రొఫెటికల్ వర్డ్ అనేది, the prophetic word that comes out of Bilam, ఖచ్చితంగా ఇజ్రాయెల్ మీద పనిచేస్తుంది. that will work upon Israelites. పవర్ ఈ బిలాము నోట్లో ఉంది, the power that Bilam has in his mouth. అందుకనే దేవుడు బిలాముని వెళ్ళడానికి దేవుడు చెప్పినట్లుగా చేయకుండా రివర్స్ గా వెళ్తున్నాడు. కాబట్టి that's why, because he is going in a reverse way for God, దేవుడు అతన్ని అడ్డగించి గాడి ద్వారా మాట్లాడేటట్టు చేస్తాడు. now we see that God put an angel, and through the mouth of a donkey God speaks to the అంటే prophet. ఇక్కడ సీక్రెట్ చూడండి, now see the secret. దేవుడు ఆల్రెడీ వాళ్ళని ఆశీర్వదించాడు. God already blessed them. వాళ్ళు ఆల్రెడీ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారు. they are already increasing. శత్రువుల ముందు వాళ్ళు ఉన్నతంగా హెచ్చించబడుతున్నారు. they are being elevated among the enemies. కానీ వీళ్ళని శపించడానికి ఈ యొక్క బిలాము ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాడు, when Bilam started to go and curse them, దేవునికి తెలుసు బిలాము నోట్లో సంథింగ్ ఏదో పవర్ ఉందని.
God knows Bilam has some power, authority in his mouth. అతడు ఏది రిలీజ్ చేసినా అదే అక్కడ మేనిఫెస్ట్ అవుతుంది. Whatever he releases will manifest. అందుకోసమని ఇతడు వెళ్లకుండా అతన్ని అడ్డగించినట్లు మన వాక్యంలో చూస్తాం. That's why we see God only interfering in that place. సేమ్ వే దేవుడు నిన్ను ఆల్రెడీ ఎప్పుడో నిన్ను బ్లెస్ చేశాడు. God has already blessed you long time. జగత్పునాది వేయబడక ముందు నువ్వు విస్తరించు అని దేవుడు ఆజ్ఞాపించాడు. God has commanded before the foundation of the world. నీ భూమిని స్వతంత్రించుకొని దేవుడు ఆజ్ఞాపించాడు. God has already commanded you to take over. ఇక నీ మీద ఎటువంటిది రివర్స్ గా వచ్చినా అది ఎంత మాత్రమూ పని చేయకుండా దేవుడు నిన్ను కంప్లీట్ గా ఫిక్స్ చేశాడు. God has already fixed that nothing can work against you on your life. అంతే కాకుండా Not only that, బిలాము ఏదైతే రిలీజ్ చేయడానికి ఇష్టపడుతున్నాడో whatever Bilam wants to release, అది అక్కడ రివర్స్ గా ఉన్నది గానీ there it is reversed. దేవుని యొక్క ప్రాఫిట్ గా నా లోపల ఉన్నటువంటి బ్లెస్సింగ్స్ నేను రిలీజ్ చేయబోతున్నా. I am going to release as a prophet of God to release the blessings I have in me. ఏదైతే నా నోట్లో ఉన్నదో అది నేను రిలీజ్ చేసినప్పుడు నీ మీద గ్రేట్ వేలో ఆపరేట్ కాబోతుంది. When I release it, it is going to operate and manifest in a great ప్రతి way. ఒక్కరి లైఫ్ లో దేవుడు గ్రేట్ వేలో అద్భుతాలను రిలీజ్ చేయబోతున్నాడు. God is going to release in great miracles in a great way for you. ఇంకా అక్కడ కొంచెం లోపల గనుక వెళ్ళినట్లయితే If we go deeper into that, ఎక్కడికి తీసుకువెళ్ళినా కూడా ఇక బిలాము ఆశీర్వచనం తప్ప కర్సింగ్ చేయట్లేదు వాళ్ళని. now wherever Bilam is taken, he is only able to bless and not curse. నిన్ను ఈ ప్లేస్ లోకి తీసుకెళ్తున్న బిలాము ఇక్కడ నువ్వు ఖచ్చితంగా వాళ్ళని శపించాలి. Now king is saying, I am bringing here, you have to curse Israelites. దేవుడు నన్ను ఏ విధంగా నన్ను ప్రేరేపిస్తే నేను అదే విధంగా రిలీజ్ చేస్తా. He is saying how God inspires, so I will tell. ఫైనల్ గా అతడు రిలీజ్ చేసేది ఏంటంటే వాళ్ళ మీద ఇంకా ఎక్కువ ఆశీర్వాదాలను. He releases more blessings upon them. ఇక్కడ నాకు నచ్చట్లేదు, నేను ఇంకొక ప్లేస్ కి నిన్ను తీసుకొని వెళ్తున్నా. Then the king said, no, I am not liking it. ఎక్కడైనా నువ్వు నేను చెప్పినట్లుగా నువ్వు వినాలి. You have to listen to what I say. ఎక్కడైనా నువ్వు వాళ్ళని శపించాలి. From here you curse. కానీ ఎప్పుడైతే ఈ యొక్క బిలాము స్టార్ట్ అయ్యాడో, When Bilam started from there, దేవుని యొక్క కంట్రోల్ లోనికి వెళ్ళిపోయాడు. when he went into the control of దేవుడు God, ఇశ్రాయేలు గురించి ఏదైతే మాట్లాడాలని సెలవిస్తున్నాడో అదే మాట్లాడుతున్నాడు. whatever the God commanded him to speak, that only ఫైనల్ గా బ్లెస్సింగ్స్ నే రిలీజ్ చేశాడు. finally he released blessings. ఇట్లా 3 times కూడా అదే విధంగా ప్రవచిస్తున్నాడు. He prophesied in the same way. నేను స్పిరిచువల్ కింగ్డమ్ నుంచి మీకు ఒక సీక్రెట్ ని రిలీజ్ చేయబోతున్నా. I release a secret from the spiritual దేవుడు నేను kingdom. ఒక ప్రొఫెటికల్ బ్లెస్సింగ్ తోటి నిన్ను బ్లెస్ చేశాడు. God has blessed you with a prophetic ఏ blessing. ప్లేస్ లోనికి వెళ్ళినా నువ్వు, Wherever you go, ఏ సిచ్యువేషన్ లో నిలబడ్డా నువ్వు, in a whichever నీ situation you లైఫ్ ని stand, చూసి నువ్వు బ్లెస్సింగ్ మాత్రమే రిలీజ్ చేసేటట్లు, wherever you see, you will only release blessing. నీ సిచ్యువేషన్ చూసి నువ్వు పాజిటివ్ గా ప్రొఫెసై చేసేటట్లు You will be able to only see your situation and prophesy. దేవుడు నీ నోట్లో అటువంటి ప్రొఫెటికల్ బ్లెస్సింగ్స్ ని రిలీజ్ చేయబోతున్నాడు. God is going to release such prophetic blessings in you. నీ శత్రువు నీ ఎదుట నిలబడలేనంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. The enemy will not ever be able to stand before you. ఇంకొకటి ఉన్నది, నీ శత్రువులు నీ ఎదుట లోబడినట్లు వాళ్ళు వేషం వేస్తున్నారు. Oh, the enemies are only acting before you as if they are subdued before you. అంటే ఎనిమీస్ నీ ముందుకు వస్తున్నారు, నేను ఓడిపోతున్నానని. Oh, enemies are saying they are failing at you. యేసు నామములో దేవుడు నిన్ను గొప్ప గొప్ప ల్యాండ్స్ కి అధిపతిగా నియమించబోతున్నాడు. God is raising up to a big heights. ఉన్నత స్థలములలో నేను నిలబడేటట్లు దేవుడు నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు. God is going to bless you to make you stand in high places. ఒక్క హౌస్ కాదు, దేవుని యొక్క నామములో అనేకమైన నువ్వు బిల్డ్ చేయబోతున్నావు. You are going not have one house, many houses you will build. ఎందుకంటే నువ్వు వారి ఉన్నత పదవులను తొక్కుకొని బయటకు రిలీజ్ కాబోతున్నావు. Because you are going to tread those high places. అబ్రహాము విత్తనం నీ లోపల ఉన్నది. Abrahamic blessing is in you. అబ్రహాము విత్తనము నీ లోపల ఉన్నది గనుక Abrahamic seed is in you. ఆశీర్వాదానికి వారసులుగా ఉండుటకు దేవుడు నిన్ను పిలిచాడు. God has called you to be a blessing and inheritance of ఏ blessing. సీజన్ లోనైనా దేవుడు నీ కోసం ఆశీర్వాదాలను విడుదల చేస్తున్నాడు. Any season God is releasing only blessings for you. ప్రతి సీజన్ నీకు ఫేవర్ గా ఉండబోతుంది. Every season will be a favorable for you. నీకు తెలియని దేవుని యొక్క జనాంగాన్ని కాకుండా చెప్పేటువంటి వాళ్ళ మాటలకి రివర్స్ గా నీ లైఫ్ లో గొప్ప గొప్ప అద్భుతాలు అన్ని సీజన్ లో నువ్వు చూడబోతున్నావు. You are going to see every blessing in every season. వ్యతిరేకత అనేది నీ లైఫ్ లో లేకుండా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తున్నాడు. Removing all the resistance, God is blessing you. అంటే నీ లైఫ్ లో ఏది జరిగినా నీ నోటితో నువ్వు దాన్ని డిక్లేర్ చేస్తే, whatever as if you నువ్వు దాన్ని రిలీజ్ చేస్తే, if you release it, నీ పరిస్థితులన్నీ కూడా నీ మాటతో అవి క్రియేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. with your mouth, with your word, everything will be created. నీ for you. లైఫ్ లో ప్రతిదీ నీకు అనుకూలంగా
ఖచ్చితంగానే జరగబోతుంది. Everything will be favorable for you. నువ్వు ఏది కావాలనుకుంటున్నావో అదే నీ లైఫ్ లో రిలీజ్ కాబోతుంది. What you want, that only will be released for you. నీ యొక్క డిజైర్స్ కు తగ్గట్టుగా దేవుడు నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు. According to your desire, God is going to ఈ bless you. టైంలో మీ అందరిని నేను బ్లెస్ చేయబోతున్నా. This time I'm going to bless you. యెహోవా నామములో నీ యొక్క టెరిటరీస్ ఇంక్రీజ్ అయ్యేటట్లు డిక్లేర్ చేస్తున్నా. I declare your territory shall increase. ఎవ్రీ డే కూడా నువ్వు గుడ్ న్యూస్ తోటి నువ్వు బయటికి రాబోతున్నావు. Every day you shall come out with good news. ఎవ్రీ డే నువ్వు గుడ్ న్యూస్ తోటి ఇంట్లోకి రాబోతున్నావు. With every day you'll come into the house with good news. నువ్వు చేసే కష్టజీతపు ఏ శ్రమలో సమృద్ధిగా బ్లెస్ కాబోతుంది. Whatever hard work you're doing, it shall your blessing will increase. లైవ్ చూసేలా కూడా నేను బ్లెస్ చేయబోతున్నా. Those are watching online, I bless you. దేవుడు ఈ టైంలో నీ లైఫ్ లో గొప్ప గొప్ప బిగ్ డోర్స్ ని ఓపెన్ చేయబోతున్నా. God is opening big doors for you. నువ్వు ఎక్స్పెక్ట్ చేయవుగానే అంతకంటే గ్రేట్ వేలో నీ లైఫ్ లో అద్భుతాలు జరగబోతున్నాయి. More than that you expect, big things are going to take place. ఎక్కడ నిలబడ్డా నీ కోసం దేవుడు తన అభిషేకం ద్వారా అద్భుతాలు నీ ముందుకు వచ్చేటట్లు చేయబోతున్నాడు. Wherever you stand, mighty miracles are going to stand before you. సూపర్ న్యాచురల్ వరల్డ్ లో నువ్వు నివసించబోతున్నావు. You are going to live in a supernatural world. సూపర్ న్యాచురల్ వరల్డ్ లో నువ్వు ప్రతి అద్భుతాన్ని నువ్వు తీసుకోబోతున్నావు. You are going to take a supernatural blessing. ఇప్పటి వరకు నీ బాడీలో ఏ సిక్నెస్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నా ఈ టైంలో దేవుని యొక్క గ్లోరీ తోటి నువ్వు హీల్ కాబోతున్నావు. You are going to be healed with God's glory. ఇక ముందు చూసినటువంటి ఐగుప్తుల్ని ఇక నీ లైఫ్ లో ఎన్నడూ నువ్వు చూడవు. The Egyptians you have seen till now, you will never more see them again. పవర్ఫుల్ మిరకల్స్ నీ కోసం ఆపరేట్ అవుతున్నాయి. Powerful miracles are operating for you. పవర్ఫుల్ గ్లోరియస్ థింగ్స్ నీ లైఫ్ లో క్రియేట్ అవుతున్నాయి. God is creating glorious things in your life. అద్భుతానికి సూచనగా దేవుడు నిన్ను నిలబెట్టాడు. God has made you a sign for miracles. నువ్వు ఒక సైన్ గా ఉండబోతున్నావు. You are going to be a sign and a wonder in your ఎక్కడికి life. వెళ్ళినా నీ కోసం దేవుని యొక్క దూతల పరిచయం చేయబోతున్నారు. Wherever you go, angels of God are going to minister for you. చెప్పు, నేను రిసీవ్ చేసుకుంటున్నా. Say, I receive it. నేను రిసీవ్ చేసుకుంటున్నా. I receive it. యేసు నామములో నేను బ్లెస్సింగ్స్ ని రిలీజ్ చేయబోతున్నా. I release the blessings upon you. ఎవ్రీ డే దేవుని యొక్క ఫేవర్ నీ మీద పని చేయబోతుంది. God's favor will work upon you. యెహోవా ఆశీర్వాదం నీ మీద సమృద్ధిగా పని చేయబోతుంది. God's favor is going to work powerfully in you. పవర్ఫుల్ గా నీ లైఫ్ లో మిరకల్స్ రిలీజ్ అవుతున్నాయి. Powerful miracles are released for you. ఒక్క ద్వారం గుండా నీ లైఫ్ లోనికి ఏదైనా వస్తే దేవుని యొక్క అద్భుతాలు 7 డోర్స్ నుంచి నీ లైఫ్ లోనికి రాబోతున్నాయి. If one door miracles are coming, 7 doors it's going to manifest. కమాండ్ చేస్తున్నా బ్లెస్సింగ్స్ ని నీ కోసం. I command the blessings for you. దేవుని యొక్క పవర్ తోటి నువ్వు బ్లెస్ కాబోతున్నావు. You are going to be blessed with God's power. నీ పాస్ట్ లైఫ్ లో ఏ విధంగా ఉన్న ఫ్యూచర్ లో గొప్ప గొప్ప అద్భుతాలు రిలీజ్ అవుతున్నాయి. What is your past life? I don't know, but in future life great blessings are waiting for పాస్ట్ you. కంటే ఎక్కువగా నీ యొక్క రానున్న దినాల్లో అభివృద్ధి చెందబోతున్నావు. More than the past, now your future blessings are more. చూస్తావు, నువ్వు ఏదైతే నైట్ పడుకొని ఆలోచిస్తున్నావో మార్నింగ్ కల్లా అదే నీ కోసం గుడ్ న్యూస్ గా మారబోతుంది. Whatever you are thinking in the night, morning you will see its manifestation as good news for you. తండ్రి నీకు స్తోత్రాలు. Father God, we thank you. ఈ యొక్క శరీరాన్ని రక్తాన్ని నేను బ్లెస్ చేస్తున్నా. I bless this body and ఇక్కడికి this వచ్చిన flesh. ప్రతి ఒక్కరిని నేను బ్లెస్ చేస్తున్నా. I bless everyone who is here. విశ్వాసంతో ఏది చేసినా కూడా అది అద్భుతంగా మారబడుతుంది. Whatever we do by faith, it will convert into a miracle. తండ్రి Lord. యొక్క కమ్యూనియన్ విశ్వాసంతో వీళ్ళు తీసుకుంటుండగా Lord, as they take part this వీళ్ళ communion, శరీరంలో ప్రతి ఒక్క సిక్నెస్ ని యేసు నామములో నేను బైండ్ చేస్తున్నా. I bind every sickness in the body. దేవుని యొక్క నామములో ఇప్పుడే వీళ్ళు హీల్ అయ్యేటట్లు I ఆజ్ఞాపిస్తున్నా. declare they shall be healed right now. నడినెత్తి మొదలు అరికాల వరకు దేవుని యొక్క ఆరోగ్యం వీరి మీద రిలీజ్ అయ్యేటట్లు I ఆజ్ఞాపిస్తున్నా. release health from the head, top of the head to the toe. ప్రతి నెగటివ్ రిపోర్ట్ ని క్రీస్తు నామములో శపిస్తున్నా. I curse every negative report. తండ్రి ఫైనాన్సెస్ ని రిలీజ్ చేస్తున్నా. I release finances. అభివృద్ధి కలిగేటట్లు I ఆజ్ఞాపిస్తున్నా. command increase upon నీ them. నామంలో ప్రతి ఒక్క అద్భుతాన్ని బిడ్డల కోసం రిలీజ్ చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు Thank చెల్లిస్తూ, you, Lord, for releasing every blessing. కమ్యూనియన్ for ద్వారా you. బిడ్డల బ్లెస్ అవుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ Thank you, Lord, by communion they're getting blessed. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. In Jesus' mighty name I pray. ఆమేన్.